హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు నేను అల్లం పచ్చడి తయారు చేస్తున్నానండి. ఇది ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుందండి. పైగా మనం రోజు చట్నీ చేయాల్సినంత అవసరం ఉండదు. బిజీగా ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. దాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే అల్లాన్ని నానబెట్టుకుని పైన పొట్టు తీసేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఆ కట్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ తీసి అందులో ఆయిల్ వేసుకుని అందులో అల్లం ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక గిన్నెలో చింతపండు వేసి అందులో వేడి నీళ్ళు వేసి నానబెట్టాలండి. నానబెట్టి దానిని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. ఆ గుజ్జులోకి కల్లుప్పు కారం వేసి బాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఆ గుజ్జుని ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత అందులోనే బెల్లం పొడి కూడా వేసి దానిని కూడా వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. తరువాత అల్లాన్ని మెత్తని పేస్ట్లా చేసుకుని ఈ అల్లం ముద్దని కూడా ఆ చింతపండు గుజ్జులో వేసి బాగా ఉడకనివ్వాలి. అల్లం పేస్ట్ అంతా చింతపండు గుజ్జులో బాగా కలిసిపోవాలండి. ఎంత ఎక్కువసేపు ఉడకబెడితే పచ్చడి అన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఆ తర్వాత కొంచెం టేస్ట్ చేసుకుని అందులో ఏదైనా సరిపోకపోతే వేసుకోవాలి. తర్వాత వేరే బాండీలో ఆయిల్ వేసి తాలింపు దినుసులన్నీ వేసి అవి బాగా వేగిన తర్వాత ఈ గుజ్జు తీసుకెళ్ళి తాలింపులో వేసేయాలండి. ఆ తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. ఇది ఆల్రెడీ ఉడికిందే కాబట్టి తొందరగానే ఉడికిపోద్దండి. అంతే, అల్లం పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.